నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మా వాళ్లే నన్ను బయటేశారు, నా బొక్కలన్నీ బయట పెట్టారు అని చెప్పి ఒక టైటిల్ పెట్టున్నాను. అది ఎవరి గురించి పెట్టాను అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నేను అలా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాను ఏంటి అనేది చెప్పాలంటే, మీకు ముందుగా నేను ఒక కాన్సెప్ట్ అంటే ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటంటే, గత కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని నెలల నుంచి అనుకోండి, కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలల నుంచి, దగ్గరగా 2-3 నెలల నుంచి ఏపీలో బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడా ప్రజల సొమ్ముతోటి ఎంచక్కా విమానాలలో, స్పెషల్ ఫ్లైట్లలో, హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్న మాటలు. అయితే ఈ ఆరోపణలు వెనుక నిజముందా అబద్ధముందా తెలుసుకుందామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక కార్యకర్తకి కుతూహలం కలిగింది. వెంటనే ఏం చేశాడు, ఆయన మంగళగిరికి చెందిన వ్యక్తి, వైసీపీ వ్యక్తి. సో వెంటనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని ఆశ్రయించాడు. ఆర్టీఐకి వెళ్ళి, అయ్యా లోకేష్, మన రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటి వరకు ఫ్లైట్ ఖర్చులు ఎంత, ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరగటం వల్ల ఎంత ఖర్చు అయింది ప్రజాధనం అని చెప్పేసి ఒక అర్జీ పెట్టుకున్నాడు చెప్పమని. అయితే వాళ్ళు ఏం చేశారు, విద్యాశాఖ వాళ్ళని, అలాగే ఆర్టీజీఎస్ వాళ్ళని, అలాగే ఐటీ శాఖ వాళ్ళని, దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థల వాళ్ళని, మొత్తం అందరినీ కూడా అడిగారు. మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నాడా లోకేష్ ఫ్లైట్ ఛార్జీలు కానీ, మీ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు ఇచ్చారా మీరు ఫ్లైట్ ఛార్జీలు కానీ, ప్రతి ఒక్కళ్ళని అడిగితే మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు, మా శాఖల నుంచి లోకేష్ ఫ్లైట్ ఖర్చుల కోసం ₹1 కూడా వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ నుంచే ఇచ్చిన లెటర్ అది. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఏం చేశారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఖర్చులు ఎంత అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. చేస్తే తెలిసిందేంటి, 222 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అని చెప్పేసి తెలిసింది. 222 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అని అంటే అది మొత్తం 222 కోట్లు కదా, ఇంకా ఎక్కువే ఉంది. మొత్తం చెప్పాలంటే 222,85,25,25,000 రూపాయల 893. సో మొత్తం దగ్గరగా 223 కోట్లు అనుకోండి. సో అంత అమౌంట్ ఖర్చు చేశారు. పైగా అది మొత్తం 5 ఏళ్లలో కాదు, మామూలుగా 5 ఏళ్ల టర్మ్ చెప్తున్నాను నేను అంతే. కానీ దాంట్లో యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి పనిచేసింది 3 సంవత్సరాలే. మిగతా 2 సంవత్సరాలు అయినా కరోనా టైంలో ఎక్కడికి పెద్దగా బయటికి రాలేదు. ఆ సమీక్షలు, సమావేశాలు, లేకపోతే ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా తాడేపల్లి హౌస్ నుంచే జరిగాయి. మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. అక్కడే వెనకమాల సత్యమేవ జయతే అని చెప్పేసి ఒక సింబల్ ఏదో ఉంటుంది కదా, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు వెనకమాల పెడతారు కదా. సో అదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే సెట్ వేయించుకున్నారని చెప్పేసి అప్పట్లో టాక్ వచ్చింది. ఆయన ఎక్కడా కూడా సచివాలయానికి రావట్లేదు, కరోనా వల్ల ఆయన రావటం లేదు, సో ఆయన ఇంట్లోనే ఉండి సమావేశాలు పెడుతున్నారు, సమీక్షలు పోలీసు అధికారులతోటి, వైద్యశాఖ అధికారులతోటి అని చెప్పేసి అప్పట్లో మనం విన్నాం. కాబట్టి ఆ 2 ఏళ్ళు తీసేయాలి. ఒకవేళ ఆ 2 ఏళ్ళు కూడా కలుపుకుంటే ఈ 222 కోట్ల రూపాయలు అనేది దగ్గరగా 400 కోట్లు అయ్యేది. దగ్గరగా ఎంత లేదన్నా 400 కోట్లు దాటేది. ఎందుకనంటే 2 సంవత్సరాలు పోయింది కరోనా వల్ల. ఆ టైంలో ఆ 2 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు కూడా లండన్ వెళ్ళాల. ఒకసారి లండన్ ట్రిప్ వేసి వచ్చారు. లండన్ ట్రిప్పే చాలా ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే ఆయన సొంత ఖర్చులతోటి, ఆయన సొంత డబ్బులతోటి లండన్ వెళ్ళి రాలేదు. స్పెషల్ జెట్ ప్లేన్ బుక్ చేసుకుని వెళ్ళారు కదా కూతుళ్ళని పలకరించి రావడానికి. సో దానికోసం గవర్నమెంట్ డబ్బులే తీసుకున్నారు. గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన సొమ్ము, ప్రజాధనంతో ఆయన సొంత ప్రయాణాలు, ఫ్లైట్ ఖర్చులు జరిగాయి అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా లోకేష్ మీద నిందలేయటం అనేది కొత్త కాదు.
లోకేష్ని ఎప్పుడూ టార్గెట్ చేయాలని చూస్తారు. 2014 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ టైంలో కూడా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఒక 2-3 సంవత్సరాలు పనిచేసినట్టున్నారు. అయితే ఆ టైంలో చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి ఆయన మీద ఒక కథనం సాక్షిలో వచ్చింది. అంటే ఆయన మంత్రిగా ఉండి ఎడాపెడా 2 చేతులతో తినేశారు స్నాక్స్, ఆయన ఖర్చే ఇన్ని కోట్లు, చిన్నబాబు చిరుతిళ్ళే ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి ఒక కథనాన్ని అల్లి వండి వార్చారు. మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరు ఏం చేయలేరని 2019-24 మధ్య. సో కాబట్టి లోకేష్ ఖర్చులు 2014 నుంచి 2019 వరకు ఇంత అని చెప్పి రాసిన దాని మీద లోకేష్ కోర్టుకు కూడా వెళ్ళారు, డెఫర్మేషన్ కేసు వేశారు. ఇప్పటికీ సాక్షి పేపర్ మీద, అలాగే సాక్షి న్యూస్ ఛానల్ మీద ఆ కేసు నడుస్తూనే ఉంది విశాఖపట్నంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక ఎలిగేషన్ చేస్తున్నాము, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చెయ్యాలి, విమర్శలు చేయాలి, కానీ అవి నిజానికి దగ్గరగా ఉండాలి. అబద్ధాలకి దగ్గరగా ఉంటే అబాసు పాలవుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయినట్టుగా. సో ఇక మళ్ళీ ఇంకొక విషయం కూడా ఇక్కడ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ప్రజాధనం అంటే దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పడానికి ఎక్కడైనా సరే ఆధారాలు గట్టిగా దొరుకుతున్నాయి. ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఆయన ఫ్లైట్లో వెళ్ళటం తప్పు కాదు, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు లేకపోతే హెలికాప్టర్లో వెళుతున్నప్పుడు కింద ట్రాఫిక్ ఆపటం అనేది మహా పెద్ద తప్పు. అంటే అది ఎంత నవ్వులు పాలైంది, ఆయన్ని ఎంత నవ్వులు పాలు చేసింది, ఆయన టైంలో అధికారులు ఎంత అతి చేశారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆయన తాడేపల్లి నుంచి పొన్నూరు వెళుతున్న క్రమంలో నారాకోడూరు దగ్గర నుంచి తెనాలి వరకు ట్రాఫిక్ జామ్, ఎక్కడా కూడా బస్సులు ఏవి కదలటం లేదు. ఎందుకు ఆపేశారయ్యా అని చెప్పేసి అంటే, పైన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్తున్నారు, అందుకని కింద ట్రాఫిక్ ఆపేమన్నారంట. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మహిమ. సో అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ఏరియాలో చెట్లన్నీ నరికేస్తారు. అక్కడ స్కూళ్ళకి సెలవు, ఆ రోజు సెలవు, అంతకు ముందు రోజు సెలవు. కిరాణా షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఆ రోజు బంద్, అంతకు ముందు రోజు బంద్. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది 5 ఏళ్ళు. ఆయన బయటికి ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ. పైగా దీని అంతటికి తోడు 100 ఏళ్ల నుంచి బాగా పెరిగి ఉన్న చెట్లను కూడా నరికేయటం, ఆ చుట్టుపక్కలంతా కూడా పరదాలు కట్టేయటం చేశారు. ఎందుకు చేశారో ఏమో అర్థం కాదు. భయమా అంటే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి? ఆయన ప్రైవేటు సైన్యంతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ కూడా మొత్తం కలుపుకొని 100 మంది ఉన్నారు. 100 మంది ఉండగా ఆయన ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? సో జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అలాంటి చెట్లు నరికే కార్యక్రమాలు లేకపోతే పరదాల కార్యక్రమాలు పెట్టుకుని వెళ్ళారో ఆయనకే తెలియాలి. మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కెలికి తన్నించుకున్నట్టుగా అయింది వైసీపీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, వైసీపీ పరిస్థితి లోకేష్ని కెలికి మరీ తన్నించుకున్నట్టు అయిందని చెప్పేసి బయట నవ్వుకుంటున్నారు వైసీపీ పార్టీ గురించి. గతంలో చేశారు ఆరోపణలు, ఇప్పుడు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, నిరాధారమైనవి అని చెప్పేసి ప్రజల్లో కూడా వైసీపీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఒక చులకన భావన ఏర్పడుతోంది. ముందు వెనక చూసుకోవాలి కదా ఆరోపణలు చేసేటప్పుడు అని చెప్పేసి ప్రజలు కూడా ఒక చులకన భావనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. సో కాబట్టి ఇక మీదటైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యవహార శైలిని, వ్యూహాలని మార్చుకుంటారా, లేకపోతే ఇదే పంధాలో కొనసాగుతారా, ఇలాగే ముందుకు వెళుతూ ఉంటారా అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ.